ప్రైజ్ ద లార్డ్. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలలో ప్రభువును గనపరచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొంటూ ఆయనను గనపరచు. సహవాసములో ప్రభువును గనపరచు. మేలు చేయుటలో విసుకకుండా ప్రభువును గనపరచు. దేవుని పని చేయడములో ఎల్లప్పుడూ కూడా ముందుండు. దేవుని కొరకు ఇవ్వడములో, ఆయన పరిచర్య కొరకు సహకరించడములో, అన్ని విషయాల్లో కూడా నీవు ముందుండి ప్రభువును గనపరచు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. దేవుణ్ణి గనపరిచినటువంటి దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దావీదు మాత్రమే కాదు, దావీదు యొక్క కుమారులు, తర్వాత వారి కుమారులు దావీదు యొక్క వంశాన్ని తరతరాలకు ఆ సింహాసనాన్ని స్థిరపరిచాడు. మరి దేవుని తృణీకరించినటువంటి సౌలు తన సింహాసనాన్ని కోల్పోవడమే కాకుండా తన వంశము కూడా లేకుండా కోల్పోయాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. దేవుణ్ణి గనపరిస్తే దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క వంశాన్ని తరతరాలకు గనపరుస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.